గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనం కొన్ని ఆ, చిన్న చిన్నవి రివిజన్ చేద్దాము. జేసీజీ ఎంసీక్యూకి రిలేటెడ్గానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా ప్లీడింగ్స్ కూడా ఇది పనికొచ్చేటట్టు కొంత మ్యాటర్ తయారు చేశాను. అది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు స్క్రీన్ చూడండి. వీటిల్లో మనం సిపిసి ఎలాగూ ఎక్కువ చూడలేదు. ఇప్పుడు సిపిసిలో ప్లీడింగ్స్ వరకు రిలేటెడ్ కొన్ని సెక్షన్స్ చూద్దాము. కొంత మ్యాటరు ప్లెయింట్ అంటే ప్రాక్టికల్గా మీకు డ్రాఫ్టింగ్ కూడా పనికొచ్చేవన్నమాట. పక్కకి తీశాను. సో ఎగ్జామ్ కూడా పనికి వస్తాయని ఇప్పుడు షేర్ చేస్తున్నాం అనమాట. ప్లెయింట్ ఆర్డర్ 7 ని బట్టి ప్లెయింట్ చేస్తాము. రూల్స్ 1 to 11 ఉంటుంది. రూల్ 1 to 11లో లింక్డ్ ఉంటుంది. దీనికి అదర్ థింగ్స్, అదర్ లింక్డ్ యాక్ట్స్ వచ్చి ప్లెయింట్కి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం లిమిటేషన్లో ఉందో లేదో చూసుకోవాలి. కోర్ట్ ఫీ యాక్ట్ ప్రకారం కోర్ట్ ఫీ కట్టారో లేదో చూసుకోవాలి. అవి రెండిట్లో ఏది సరిగ్గా లేకపోయినా అది పక్కన పెట్టేస్తారు. ఇట్ విల్ బి రిజెక్టెడ్. ఓకే. ఇనిషియేట్స్ సివిల్ సూట్ బై ద ప్లెయింటిఫ్ ఆర్డర్ 7 ప్రకారం మస్ట్ కంటైన్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, వాల్యుయేషన్ ఉండాలి, జ్యూరిస్డిక్షన్ ఉండాలి, రిలీఫ్స్ ఉండాలి. జ్యూరిస్డిక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి బేసికల్గా? ఒకటి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అది క్రిమినల్ కోర్ట్ అయితే క్రిమినల్ థింగ్స్ చూస్తుంది. ఒక ట్రిబ్యునల్ అయితే ఆ ట్రిబ్యునల్ దానికి ఇప్పుడు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంటుంది అనుకోండి, అంతవరకే చూస్తుంది. ఫ్యామిలీ కోర్ట్ అయితే ఫ్యామిలీ మ్యాటర్, అది సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అన్నమాట. మా మళ్ళా పర్సన్ మీద కూడా జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కొన్ని స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, అంతవరకే వాళ్ళు చూస్తారు. ఉమెన్ పర్సన్స్కి కొన్ని దిశ కోడ్స్ అని అలాంటి ఏదైనా పెట్టారనుకోండి, అంతవరకే చూస్తారనమాట. ఆ పర్సన్కి రిలేటెడ్గా. తర్వాత పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్, అది అందరికీ తెలుసు. 20 lakhs బిలో ఉంటే జూనియర్ సివిల్ జడ్జి ఉంటారు. 20 to 50 అయితే సీనియర్ సివిల్ జడ్జి. 50 lakhs అబౌవ్ ఎంత అమౌంట్ ఉన్నా 100 కోట్లోనే కానీ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి వెళ్తుంది మ్యాటర్. ఓకే. తర్వాత టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ బట్టి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్, ఎలా పోలీస్ స్టేషన్స్కి ఎలా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయో కోర్టులు కూడా కొన్ని టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ హైకోర్టు కూడా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వరకే ఏపీ హైకోర్టు ఉంటుంది, తెలంగాణ వరకు హైదరాబాద్ హైకోర్టు ఉంటుంది, అట్లా అనమాట. అది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఓకే. మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్స్ అంటే డిఫెండెంట్ వేసుకునేది, అది ఆర్డర్ 8 ప్రకారం ఉంటుంది. రూల్స్ 1 to 5 ప్రకారం దాన్ని వేస్తారు. డిఫెండెంట్స్ రిప్లై టు ద ప్లెయింట్. ఓకే. ఇట్ ఇది ఎన్నోసార్లు వచ్చింది. మస్ట్ బి ఫైల్డ్ విత్ ఇన్ 30 to 120 days. 30 days స్టాండర్డ్ టైం అనమాట. ఓకే. కౌంటర్ క్లెయిమ్ ప్లెయింట్లో మళ్ళా రిటర్న్ స్టేట్మెంట్లో మేము ఇవ్వాల్సిన పని లేదు అని ఉంటుంది. రివర్స్ క్లెయిమ్ ఉంటుంది. నాకు నేను ఇవ్వడం కాదు, నాకే ఆయన ఇవ్వాలని కౌంటర్ క్లెయిమ్ వేస్తారు. ఎప్పుడైతే కౌంటర్ క్లెయిమ్ వేస్తే ఫీజు కట్టాలి వీళ్ళు కూడా. డిఫెండెంట్ మీ క్లెయిమ్ అగనిస్ట్ ద ప్లెయింటిఫ్. లెక్క చూస్తే ఆయనకి నేను 10 లెక్కలు ఇవ్వడం కాదు, నాకే ఆయన ఇంకో 4 లెక్కలు ఇవ్వాలి. ఇది టోటల్ లెక్క నన్ను అనుకోండి. అప్పుడు ఈ 4 లెక్కలకి ఈయన కోర్టు ఫీజు కట్టాలి. కెన్ బి ఫైల్డ్ విత్ ఆర్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్, బట్ విత్ ఇన్ లిమిటేషన్. ఈయన కౌంటర్ క్లెయిమ్ వేస్తే దానికి కూడా లిమిటేషన్ ఉండాలి. ఈయన 5 ఏళ్ల తర్వాత కేసేసి నాకు అప్పుడెప్పుడు ఇవ్వాలండి అంటే కుదరదు. లిమిటేషన్లో అది పోతుంది. సెట్ ఆఫ్ సెట్ ఆఫ్కి కౌంటర్ క్లెయిమ్కి తేడా ఏంటంటే, ఇది ఆర్డర్ 8లో రూల్ 6లో వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్రాస్ క్లెయిమ్స్ ఇన్ మనీ సూట్స్. ఆయన 10 లెక్కలు ఇవ్వాలంటే, లేదండి నాకు కూడా 6 లెక్కలు ఈ రకంగా ఇవ్వాలి, బ్యాలెన్స్ నేను 4 లెక్కలు ఇవ్వాలి, 6 లెక్కలే సెట్ ఆఫ్ అని చెప్తాడు. మస్ట్ బి ఫర్ అసర్టైన్డ్ సమ్ అండ్ లీగల్లీ రికవరబుల్. ఇది కూడా లిమిటేషన్లోనే ఉండాలి ఆ సెట్ ఆఫ్లో చూపించిన అమౌంట్. కౌంటర్ క్లెయిమ్కి సెట్ ఆఫ్కి ఏంటంటే, కౌంటర్ క్లెయిమ్లో టోటల్గా అతని ఆపోజిట్ పార్టీ ప్లెయింటిఫే ఇతనికి ఇవ్వాలి, డిఫెండెంట్కి ఇవ్వాలని చెప్పి చేస్తే అది కౌంటర్ క్లెయిమ్. ఓవరాల్గా రివర్స్ మైనస్ వాల్యూ. సెట్ ఆఫ్లో ఇవ్వాల్సిన అమౌంట్ కంటే కొంచెం తక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని ఒప్పుకుంటే అది సెట్ ఆఫ్ వస్తుంది. ఐఎస్ ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్స్ ఆర్డర్ 39 ప్రకారం చేస్తారు. 3 and 9 గుర్తుపెట్టుకోండి. 3 square 9. తర్వాత 40 38 ప్రకారం కూడా ఉంది. ఇంటర్లెక్యూటరీస్కి ఎవిడెన్స్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కూడా పనిచేస్తుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఐఏఎస్ ఎక్కువగా ఇంజంక్షన్స్ అడుగుతాం, అవన్నీ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఉంటాయి. ఇంటరిన్ రిలీఫ్స్ లైక్ ఇంజంక్షన్, అటాచ్మెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ ఎట్సెట్రా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఒక డిస్పోజిషన్ ఫ్రమ్ ప్రాపర్టీ చేస్తే మళ్ళీ ప్రాపర్టీ రీగెయిన్ చేసుకోవడము, అవి కూడా ఇంటర్లెక్యూటరీ అప్లికేషన్స్లో ఉంటాయన్నమాట.
ఒకళ్ళ కాంట్రాక్ట్స్ మీద వేసినప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అలాంటివి కూడా ఐఏఎస్లో అడగొచ్చు. మస్ట్ బి సపోర్టెడ్ బై అఫిడవిట్. ఓకే. అప్లికేషన్ ఫర్ టెంపరీ ఇంజంక్షన్. టెంపరీ ఇంజంక్షన్స్కి ఆర్డర్ 39 రూల్ 1 అంటూ ఉంటుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కూడా లింక్ అయి ఉంటుంది. టు రిస్ట్రైన్ పార్టీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ ప్రిజుడిషియల్ టు ద అప్లికెంట్. ఓకే. టెంపరీ ఇంజంక్షన్స్ ఇవ్వాలంటే 4 థింగ్స్ చూస్తారు. ఇది మీ ప్లీడింగ్స్లో కూడా రాయాల్సి వస్తుంది. రేపు అది కూడా అడిగితే అడగొచ్చు ఏమేమి ఉంటుంది ఏమి ఉండదంటే. ప్రైమా ఫేసి కేసు ఉండాలి. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అని చెప్పేది కరెక్ట్గా నమ్మదగినట్టుగా ఉండాలి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే అది ఎస్ అంటే ఏమవుతుంది, నో అంటే ఏమవుతుంది. ఇప్పుడు ఒక టెనెంట్ ఉన్నాడు, టెనెంట్ని ఎవిక్ట్ చేయించి సామాన్లు బయట పడేశాడు. ఇప్పుడు ఇండియన్కి అడుగుతున్నాడు అతను, నా సామాన్లు బయట పడేస్తున్నారు వాళ్ళు రానియకుండా ఆర్డర్ ఇవ్వండి అని. అప్పుడు ఆ బయట పడేయకూడదు అని ఆర్డర్ ఇస్తే ఏమవుతుంది, టెనెంట్ లోపలే ఉంటాడు, ప్రాబ్లం లేదు, తర్వాత డిసైడ్ చేయొచ్చు, ఏమన్నా రెంట్ కట్టమంటే కడతాడు. లేదు సామాన్లు బయట వేసాడు వీళ్ళు చెప్పలేదు, అప్పుడు ఓనర్ ఫేవరబుల్గా ఇచ్చాడు, ఈ టెనెంట్ ఎక్కడికి వెళ్తాడు ఆలాపేశాడు సామాన్లు బయట వేస్తే. సో బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ లైస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ టెనెంట్ అన్నమాట. తర్వాత ఇర్రిపేరబుల్ లాస్ ఉండాలి. ఇప్పుడు టెనెంట్ సామాన్లు బయట వేసేస్తే ఇతనికి ఇర్రిపేరబుల్ లాస్ ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆడబెట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు, అప్పుడు నష్టపోతాడు. అట్లాగే మన స్థలంలో వేరే వాడు ఇల్లు కడతా ఉంటాడు, అలాంటి వాడు ఎవరికి అమ్మేస్తుంటాడు మళ్ళా. మన దానికి డాక్యుమెంట్ రాసుకొని ఇంకొకరికి సెకండ్ సేల్ చేస్తుంటాడు, ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. అప్పుడు మనకు నష్టమే అయిపోతాం. ఇర్రిపేరబుల్ లాస్ ఇలాంటి మన ప్రాపర్టీలో ఉన్న స్థలం బిల్డింగ్ వాడు కొట్టేస్తుంటాడు, అది కూడా ఇర్రిపేరబుల్ లాస్ ఉంటుంది. అట్లా మనకి బ్యాక్ అన్ని ఇర్రికవరబుల్గా లాస్ ఉంటే అది కూడా చూపించచ్చు, ఇర్రిపేరబుల్ లాస్ లాగా. తర్వాత ఇంకొకటి ఏమని చెప్తారంటే కాండక్ట్ ఆఫ్ ద పార్టీస్ అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు, ఫోర్త్ 1. అంటే వీళ్ళ కాండక్ట్ ఎలా ఉంది, జెన్యున్గా ఎవరున్నారు అనేది కూడా చూస్తారన్నమాట. అప్లికేషన్ ఫర్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్. జడ్జిమెంట్కి ముందు అప్లికేషన్ ఫర్ అటాచ్మెంట్. ఆర్డర్ 38 రూల్స్ 5 to 13 ఉన్నాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కూడా లింక్ ఉంటుంది దీనికి. ప్రివెంట్స్ డిఫెండెంట్ ఫ్రమ్ డిస్పోజింగ్ ప్రాపర్టీ టు డిఫీట్ డిగ్రీ. ప్రివెంట్స్ డిఫెండెంట్ వాడు మళ్ళీ ఆస్తి కేసు ఓడిపోయాక అది మళ్ళీ వాళ్ళ వైఫ్ పేరుతో చిల్డ్రన్ పేరుతో రాసేసాడు, ఇలాంటి గిఫ్ట్ డీడ్ ఎవరికో రాస్తాడు, ఇలాంటి అమ్మేస్తాడు, అటువంటివి చేయకుండా అటాచ్మెంట్ చేయొచ్చు ప్రాపర్టీ. సెక్యూరిటీ మేబీ రిక్వైర్డ్, అప్పుడు సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్. రిసీవర్ అంటే ఎవరు, టు మేనేజ్ డిస్పోజ్ ఆఫ్ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ పెండింగ్ లిటిగేషన్. ఒక ప్రాపర్టీ ఉంది, దాని మీద డిస్ప్యూట్ ఉంది, అప్పుడు ఎవరు దాని మీద, ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, రెంట్స్ వస్తున్నాయి, దాన్ని ఎవరు మేనేజ్ చేయాలి డిస్ప్యూట్ ఉన్నప్పుడు. అప్పుడు కోర్టుకి రిక్వెస్ట్ చేస్తే ఒక రిసీవర్ని పెట్టి, ఒక ట్రస్ట్ యాక్ట్ కింద కూడా పెడతారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద రిసీవర్ ఉంటారు. కోర్టు అతను మేనేజ్ చేయమని చెప్తారు. పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి, ఇలాంటి ఇండస్ట్రీ ఉంది, ఆ రిసీవర్ దాన్ని చూసుకుంటాడు అనమాట. కోర్ట్ మస్ట్ బి సాటిస్ఫైడ్ అబౌట్ నెసెసిటీ. రిసీవర్ని పెట్టాల్సిన అవసరం ఉందా లేదో చూస్తారు. చిన్న చిన్న ప్రాపర్టీస్కి రిసీవర్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ రిసీవర్ ఉండే నిజంగా దాన్ని మేనేజ్ చేయదగ్గ పెద్ద ప్రాపర్టీ అయితే ఆయన్ని పెడతారు. ఓకే. అప్లికేషన్ ఫర్ కమిషన్. అడ్వకేట్ కమిషనర్ అంటారు కదా, అది కమిషనర్ అని అంటాం కానీ అడ్వకేట్ కమిషనర్ అని కాదు. మోస్ట్లీ అడ్వకేట్స్ని పెడతారు కాబట్టి అలా యూసేజ్ అయిపోయింది. ఆర్డర్ 26 కింద ఇస్తారు. రూల్ 1 to 10A. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కూడా లింక్ ఉంది. అప్లికేషను ఫర్ ఆయన ఎందుకు పెడతారు, లోకల్ ఇన్స్పెక్షన్కి పెడతారు. ప్రాపర్టీలు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కోర్టుకు రమ్మంటే వస్తుందా, కోర్టే అక్కడికి పోవాలి, కోర్టు వెళ్ళదు కాబట్టి కోర్టు తరపున అడ్వకేట్ కమిషనర్ని పంపిస్తారు. బౌండరీస్ ఫిక్స్ చేయడానికి, దాని కండిషన్ చూసి చెప్పడానికి, ఎంక్రోచ్మెంట్ ఏమిటి అలాంటివి. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్లు ఉన్నాయి, కొంతమంది బెడ్ రిడ్ అని విట్నెస్లు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని కోర్టుకు రమ్మంటే రాలేరు, అప్పుడు వాళ్ళని ఎగ్జామినేషన్కి కూడా కమిషన్ అపాయింట్ చేస్తారు. కొంతమంది ఆ, కోర్టుకి పిలవదగ్గ వ్యక్తులు ఉంటారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళు ఉంటారు, డిగ్నిటరీస్, అంబాసిడర్స్ అలాంటి వాళ్ళు. ఒకళ్ళు వాళ్ళు విట్నెస్ ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్ళాలి, కమిషన్ వెళ్ళాలి. కానీ కమిషను ఆ, ఇక్కడికి రాదు. అదే ఉంది కదా ఒక కొటేషన్, హిల్ అండ్ మహమ్మద్ అని చెప్తారు కదా, వెన్ హిల్ కెనాట్ కమ్ టు మహమ్మద్, మహమ్మద్ యాజ్ టు గో టు హిల్. మనమే కోర్టు దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కోర్టు మే అపాయింట్ అడ్వకేట్ కమిషనర్ పెడతారు. ఒక్కోసారి జడ్జిలు కూడా కమిషనర్స్గా ఉంటారు. కొన్ని క్రిమినల్ కేసుల్లో జడ్జెసే ఉంటారు, మ్యాజిస్ట్రేట్స్. అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్.
ప్లీడింగ్ ఏదో తప్పు వేసాము మళ్ళీ పోయి కరెక్ట్ చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఈ కోర్టులో ఎవ్రీ పేపర్ కోర్టు పర్మిషన్తోనే చేయాలి ఒక్కసారి వేసేసాక. ఆర్డర్ 6 రూల్ 17 ప్రకారం వేసుకోవాలి. ఆర్డర్ 6 అంటే ప్లీడింగ్స్ జనరల్లీ. ఇది ఇద్దరికి వర్తిస్తుంది, ప్లెయింటిఫ్కి డిఫెండెంట్కి. ప్లెయింట్కి రిటర్న్ స్టేట్మెంట్ రెంట్కి ఆర్డర్ 6 వర్తిస్తుంది. అది దీనికి కూడా లిమిటేషన్ యాక్ట్ ఉంది. ముందు ఒకటి రాసేసి మళ్ళీ తర్వాత అడిషనల్ థింగ్స్ అన్ని యాడ్ చేస్తే కుదరదా. అడిషనల్ ప్లీడింగ్ అమెండ్ అయినప్పుడు అమెండెడ్ కొత్తగా వచ్చిన లిమిటేషన్ యాక్ట్లో ఉన్నాయి లేదా మళ్ళీ చూసుకోవాలి. సీక్స్ పర్మిషన్ టు ఆల్టర్ ఆర్ యాడ్ ప్లీడింగ్స్ ఆఫ్టర్ ఫైలింగ్. పర్మిషన్ పర్మిషన్ అడగాలి, అడిగినాక వేసుకోవాలి. డిలే మస్ట్ బి జస్టిఫైడ్. ఎందుకు ఫస్ట్లో అమెండ్ చేసుకోలేదో, ఎందుకు ఫస్ట్లో కరెక్ట్గా వెళ్ళదు చెప్పాలి. ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ ఏమన్నా దొరికి ఇప్పుడు మార్చాల్సి వచ్చిందా, ఎందుకు తప్పు అయిందో చెప్పాలి. నాట్ అలౌడ్ అట్ లేటర్ స్టేజెస్ అన్లెస్ ఎసెన్షియల్. తర్వాత ఎప్పుడు అమెండ్ చేసుకుంటామంటే కుదరదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి. స్టార్టింగ్ లేదన్నా హరీ బరీగా ఫైలింగ్ చేస్తాము. కనీసం ఒక వేసినాక అతనికి రిటర్న్ స్టేట్మెంట్ వేసే లోపల అమెండ్ చేసుకున్నా బెటర్, లేకుంటే తర్వాత అయినా కొంచెం మ్యూట్ చేసుకోండి. నా వాయిస్ వినిపిస్తుందా? ఇంకోటి, ఇవాళ 7:50కి క్లోజ్ చేస్తాను, వేరే ఇంకో మీటింగ్ ఉంది. అందువల్ల తొందరగా వినండి మీరు. మ్యూట్ అవ్వట్లేదు ఒక నంబరు. రోహిణి కొంచెం మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే. అందువల్ల తక్కువ టైం ఉంది మనకి, ఫాస్ట్గా చేస్తున్నా. అప్లికేషన్ అమెండ్మెంట్ అయింది కదా, అప్లికేషన్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ డిలే. డిలే అయినప్పుడు మనము ఫైల్ చేస్తాం కదా, లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. కంటిన్యూషన్ ఆఫ్ డిలే మెయిన్ వాటికి ఉండదు, ప్లెయింట్ వాటికి ఉండదు. ఆ లిమిటేషన్ టైం దాటిపోతే ఇంక పోయినట్టే. కానీ అప్పీల్స్ అలాంటి వాటికి లిమిటేషన్ టైం దాటిపోయినా అలౌ చేస్తారు. దానికి కంటిన్యూషన్ ఆఫ్ డిలే వేసుకోవాలి. సిపిసి అండ్ స్పెసిఫిక్ చూడాలి, సిపిసి ప్రకారం చూసుకోవాలి, లిమిటేషన్ యాక్ట్ ప్రకారం చూడాలి. ఫైల్ టు ఎక్స్ప్లెయిన్ డిలే ఇన్ ఫైలింగ్ అప్పీల్స్ రిటర్న్ స్టేట్మెంట్స్ ఎట్సెట్రా. ఇట్ మస్ట్ షో సఫిషియంట్ కాజ్. సఫిషియంట్ కాజ్ ఉండాలా, బియాండ్ యువర్ కంట్రోల్ ఉండాలా. ఆ డిలే మనకి హెల్త్ బాగలేదు, మన కంట్రోల్ ఉందా లేదా, మన కంట్రోల్ లేదు. ఓకే. ఏదైనా కెలామిటీ అయింది, న్యాచురల్ కెలామిటీ, మన కంట్రోల్ లేదు. బస్సులు అన్ని స్ట్రైక్ అయింది, మన కంట్రోల్ లేదు. కరోనా వచ్చింది, మన కంట్రోల్ లేదు. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ ఉంది. గవర్నమెంటే ఒక్కోసారి కొంత సర్వీసులు ఆపేస్తారు. ఇలాంటి హాలిడేస్ వచ్చేసాయి కోర్టుకి, వెకేషన్ వచ్చేసింది, అవన్నీ మన కంట్రోల్ లేదు. అంటే ప్లెయింటిఫ్ కంట్రోల్ లేదు. అప్పుడు ఎవరైతే కోర్టుకి వెళ్తారో పార్టీ కంట్రోల్లో ఉండదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, కూతురు పెళ్ళి ఉంది, ఆయన కంట్రోల్లో ఉందా లేదా. ఇంట్లో పెళ్ళిళ్ళు అలాంటివన్నీ ఆ, ఈ కంటిన్యూషన్లోకి రావు. ఒకవేళ డెత్ లాంటివి ఉంటే ఒకవేళ వాళ్ళు పెట్టుకోవచ్చు. డెత్ ఆఫ్ ఎనీ ఇంట్లో వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళ సివియర్ సిక్ కండిషన్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. హెల్త్ కండిషన్స్ కానీ ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి ఉందండి అందుకని నేను లేట్గా వచ్చాను అని చెప్పినవి కోర్టులు కొట్టేసిన కేసులు ఉన్నాయి. అందువల్ల అలాంటివి పెట్టుకోకూడదు. మనకి సొసైటీలో ఓకే, మనకి సింపతి ఉంటుంది, అయ్యే అమ్మాయి పెళ్ళి ఉంది కష్టపడి ఉంటాడని. కానీ కోర్టుకి అదేం లేదు. అమ్మాయి పెళ్ళి ఉంటే మీరు లాయర్ని చూసుకోవడానికి పెద్ద అడ్డమేం కాదు. సిక్ అయితే ఈ కొంత ఆయన తిరగలేడు చేసుకోలేడని చెప్పొచ్చు మనం. రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. డిఫెండెంట్ కెన్ అప్లై ఫర్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ ఇఫ్ ఇట్ ల్యాక్స్ కాజ్ ఆఫ్ యాక్షన్. ఆర్డర్ 7 రూల్ 11 కింద డిఫెండెంట్ రిజెక్ట్ చేయమని కోరొచ్చు, కాజ్ ఆఫ్ యాక్షన్ సరిగా లేదని. ఇప్పుడు ఆ సంబంధం లేని పార్టీలు పెట్టినప్పుడు రిజెక్షన్ చేయమనొచ్చు. డిసైడ్స్ యాజ్ ఎ ప్రిలిమినరీ ఇష్యూ. అప్లికేషన్ ఫర్ రివ్యూ. రివిజన్ అంటాం కదా, రెఫరెన్స్ రివిజన్ అని. ఆర్డర్ 47 కింద రివ్యూ ఉంది. రూల్స్ 1 to 9 వస్తుంది. సిపిసి 114 కూడా వస్తుంది రివ్యూ. రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్ ఆన్ డిస్కవరీ ఆఫ్ న్యూ ఎవిడెన్స్ ఆర్ ఎర్రర్ అపరెంట్ ఆన్ ఫేస్. టూ థింగ్స్ మీద రివ్యూ చేయొచ్చు. ఎర్రర్ అపరెంట్ ఆన్ ఫేస్. ఓకే. ఆయన వాళ్ళ ప్రేయర్లో ₹1,00,000 అడిగారు కాంపెన్సేషను. జడ్జి గారు 2 లక్షలు ఇచ్చేశారు ఆర్డర్. అంటే అంటే నిజంగా వాళ్ళు 2 లక్షలకి ఎంటైటిల్డ్, జడ్జి గారే ఇచ్చేశారు. ఆ ప్రేయర్ని దాటిచ్చారు, ఎక్సీడింగ్ ద ప్రేయర్. అది అపరెంట్ ఆన్ ఫేస్ ఎర్రర్ అని చెప్పొచ్చు. అట్లాగే ఇంకేదన్నా
వాళ్ళ జడ్జి పరిధి దాటి ఇచ్చినప్పుడు కూడా అప్పరెంట్ ఆన్ ఫేస్ వస్తుంది. ఇలాంటి వాళ్ళ పేర్లు తప్పులు కొట్టేశారు. ఒకరు బాకీ ఉంటే బాకీ ఇవ్వాల్సిన వాడి పేరు అన్న బాకీ ఉంటే తమ్ముడి పేరులో ఆర్డర్ వచ్చేసింది. అటువంటివన్నీ ఎర్రర్ ఆన్ అప్పరెంట్ ఆన్ ఫేస్. ఇలాంటి డిస్కవరీ ఆఫ్ న్యూ ఎవిడెన్స్, కొత్త ఎవిడెన్స్ వచ్చింది. అప్పుడు ఒక మెయింటెనెన్స్ కేసు ఉంది, హస్బెండ్ నా దగ్గర ఏమి లేదండి, అది లేదండి, ఇది లేదండి అన్నాడు. తర్వాత వాళ్ళ కొత్త ఎవిడెన్స్ వచ్చింది, ఆయనకి చాలా అసెట్స్ ఉన్నాయి, రిటర్న్స్ దొరికాయి. అలాంటి ఈజ్ డూయింగ్ సమ్ అదర్ బిజినెస్ సీక్రెట్గా, అది కోర్టుకు చెప్పలేదు, అది న్యూ ఎవిడెన్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ రివ్యూకి పెట్టొచ్చు. మస్ట్ బి ఫైల్డ్ విత్ ఇన్ 30 days ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఇది 30 days లోపల పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఆర్డర్లో అప్పరెంట్ ఆన్ ఫేస్ ఎర్రర్స్ ఉంటే పెట్టుకోవచ్చు. జనరల్గా రివ్యూలు ఏమి ఉండవు. ఏదైనా ఆర్డర్లో మేము కూడా ఒకసారి చేసాము. ఎందుకంటే మనం ప్లీడింగ్స్ చేసినప్పుడు మనము ఆ కాజ్ టైటిల్లో అప్లికెంట్స్ పేర్లు పెడతాం కదా, మనం కాపీ పేస్ట్ కొట్టినప్పుడు ఒక్కోసారి ఆ పేర్లు ఏదో అడ్రస్, వాళ్ళ ఫాదర్ నేమో హస్బెండ్ నేమో అలాంటి తప్పులు ఉండిపోతాయి. అట్లా మేము చేసిన దాంట్లో ఒక దాంట్లో ఒక ప్లీడింగ్ కరెక్టే ఉంది, ఒక దాంట్లో చివరిలో ఫాదర్ నేమ్ తప్పుపడ్డది. ఇన్సైడ్ అంతా మ్యాటర్ బాగానే ఉంది, ఆ కాజ్ టైటిల్లో మాత్రమే తప్పుపడ్డది. వీళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇచ్చిందే టాప్లో కాజ్ టైటిల్ కొట్టేసుకుంటారు, బిట్వీన్ ద పార్టీస్ అని. లోపల ఇచ్చింది చూడరు. మన అఫిడవిట్లో కూడా కరెక్ట్గానే ఉంది, కానీ మనము తప్పు చేసాం కదా, మన కాజ్ టైటిల్లో పేరు తప్పు కొట్టాం, సన్ ఆఫ్ అనేది వేరే నేమ్ వచ్చింది. అప్పుడు ఏమైంది, రాంగ్ అయిపోయింది కదా, ఆర్డర్ ప్రాపర్గా లేదు కదా. అప్పుడు అప్పరెంట్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్, కానీ తప్పు మనదే కాబట్టి మనం కోర్టుకి మళ్ళీ పిటిషన్ పెట్టుకొని రివ్యూ చేసి ఆ పేరు కరెక్ట్ చేయమని ఆర్డర్ పెట్టుకోవాలి. అట్లా జరిగిందనమాట ఒకసారి. అందువల్ల మనం కాదు టైటిల్లో కూడా పేర్లు కరెక్ట్గా ఉన్నాయి డబుల్ చెక్ చేయాలి. మన ప్రేయర్ కూడా మల్టిపుల్ దగ్గరలో ఉన్నప్పుడు సిమిలర్ ప్రేయర్ ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు సేమ్ ప్రేయర్ ఏదో ఒక దగ్గర మల్టిపుల్ దగ్గరలో మనం ప్రేయర్ పెడతాం, అఫిడవిట్లో పెడతాము, పిటిషన్లో పెడతాము, ఇంకొక వేరే సెపరేట్ డాకెట్లో కూడా పెడతాం. ఆ మూడు మ్యాటర్ ఒకటేటట్టు ఉండేటట్టు చూసుకోవాలని చెప్పారు ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్. ఎందుకంటే వాళ్ళు టైప్ చేసేటప్పుడు జడ్జి గారు ఆర్డర్ ఇస్తే ప్రేయర్ని అలో చేస్తారు అనుకోండి యాజ్ ఇట్ ఈస్గా, అప్పుడు ఏదో ఒకటి వాళ్ళు టైప్ చేస్తారు. మనం ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర ఒకటి అయితే మనమే నష్టపోతాం, రాంగ్ వాళ్ళు టైప్ చేస్తే మళ్ళీ మనం రివ్యూ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రేయర్ అమెండ్మెంట్ కూడా అడగలేము మనం. అప్లికేషన్ ఫర్ రెస్టరేషన్, ఆర్డర్ 9లో రూల్ 9, ఆర్డర్ 17 రూల్ 2. ఇవేమిటి అనేది మళ్ళీ విడిగా చూడండి, మీకు మెటీరియల్స్ షేర్ చేస్తాను. టు రెస్టోర్ ఎ సూట్ డిస్మిస్డ్ ఫర్ డిఫాల్ట్ ఆన్ నాన్ ప్రాసిక్యూషన్. ఒక సూట్ డిస్మిస్ అయింది ఫర్ డిఫాల్ట్ ఆఫ్ నాన్ ప్రాసిక్యూషన్, అది రెస్టరేషన్కి పెట్టవచ్చు. రెస్టరేషన్ ఆఫ్ కేసు టైం బౌండ్, మస్ట్ షో సఫిషియంట్ కాజ్. ఒక్కోసారి ఇద్దరు రారు, ప్లెయింటిఫ్ డిఫెండెంట్ రారు. 3 సార్లు చూస్తారు జడ్జి గారు, ఇంకా ఆయన ఎందుకు రోజు వాయిదాల్లో పెట్టుకోవడం, ప్రతిసారి విసుగు పుట్టి డిస్మిస్ చేస్తారు. ఇట్లా మనకు తెలిసిందే ఒక కేసు అయింది. ఇప్పుడు కన్జ్యూమర్ కేసు ఒకటి వేశారు, డిఫెండెంట్ ఎట్టాగ రాడు అంటే ఆపోజిట్ పార్టీ, ప్లెయింటిఫ్ కూడా కొన్ని మెడికల్ రీజన్స్తో అటెండ్ కాల, 3 వాయిదాలు జడ్జి గారు చూసి డిస్మిస్ చేసి పడేశారు. అప్పుడు ఏమైంది, కన్జ్యూమర్ కేసులో రివిజన్లో రెస్టరేషన్ కూడా లేదు కన్జ్యూమర్ యాక్ట్లో. అప్పుడు మళ్ళీ స్టేట్ కమిషన్కి వచ్చి అప్పీల్ లాగా వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల చూసుకోవాలి మనం, ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళది బాధ్యత, ఎవరి వాయిదాకి అటెండ్ అయ్యేటట్టు ఉండాలి, ఎవరో ఒకరన్నా వెళ్ళాలి. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈపీ ఆర్డర్ 21, మీకు రైట్ టు లైఫ్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 21 ఎగ్జిక్యూషన్ పిటిషన్తో ఆర్డర్ 21 లింక్. మీకు కేసు గెలిచినంత మాత్రం అవ్వదు, ఈపీ కూడా అయితేనే మీకు లైఫ్ వచ్చినట్టు యాక్చువల్గా కేసులో. రూల్ 10 to 25 ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా లింక్ ఉంది ఇక్కడ. ఓకే. ఫైల్ టు ఎన్ఫోర్స్ ఎ డిగ్రీ ఫర్ పొసెషన్, ఫైల్డ్ టు ఎన్ఫోర్స్ ఎ డిగ్రీ ఫర్ పొసెషన్. ఎగ్జిక్యూషన్ పొసెషన్ కోసం వేసినప్పుడు ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ లింక్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది. లిమిటేషన్ 12 years ఫర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ పిటిషన్కి లిమిటేషన్ ఆర్టికల్ 136తో లింక్ చేశారు లిమిటేషన్ యాక్ట్. 12 సంవత్సరాలు, 12 3 36 గుర్తుపెట్టుకోండి ఆర్టికల్కి. ఓకే, 36 పక్కన పెడితే. నెక్స్ట్ రికవరీ, ఇంజంక్షన్ ఎట్సెట్రా వాటికి కూడా వేసుకోవచ్చు. తర్వాత పిటిషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్ Section 20 to 24,
ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్ సివిల్ కోర్ట్స్ యాక్ట్, ఫ్యామిలీ కోర్ట్స్ రూల్స్ ఇవన్నీ వస్తాయి సెక్షన్ 20 to 24. ట్రాన్స్ఫర్ పిటిషన్ వేస్తారు జనరల్గా. ఒక దగ్గర వేస్తే వైఫ్ ఒక దగ్గర ఉంటుంది, హస్బెండ్ ఒక దగ్గర కేసు వేస్తాడు, ఫ్యామిలీ కేసు. అప్పుడు వాళ్ళకి కొంత ఆమె కేసు వేసి దాని ట్రాన్స్ఫర్ పెట్టించుకోవచ్చు. సివిల్ కోర్ట్స్ యాక్ట్స్ ప్రకారం కూడా ఉంది, సెక్షన్ 22 నుంచి 24 వరకు ఆ, ఉన్నాయి. సుప్రీం కోర్ట్ అయితే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుస్తుంది. హైకోర్టు అయితే ఒక విత్ ఇన్ ద హైకోర్టు జ్యూరిస్డిక్షన్లో ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు మారుస్తుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే వాళ్ళ ఆ జిల్లా పరిధిలో, ఆ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి పరిధిలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారుస్తారు అట్లా. ఫర్ షిఫ్టింగ్ కేసు టు అనదర్ కోర్ట్ ఫర్ కన్వీనియన్స్ ఆర్ ఫెయిర్నెస్, ఇలాంటి వాళ్ళ దగ్గరికే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. సుప్రీంకోర్టు కూడా ఒక కేసు ఇంతకుముందు డిస్కస్ చేశాం. బార్ కౌన్సిల్ ఫీజు 750 రూపీస్ ఫీజు కాకుండా ఇష్టం వచ్చినట్టు దండినప్పుడు అన్ని చాలా కోర్టుల్లో కేసులు వేశారు, హైకోర్ట్స్లో అట్లా. వేసినప్పుడు అన్ని సుప్రీంకోర్టు అదే మ్యాటర్ కదా, వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ పెట్టుకున్నది అలాగా. జనరలీ ఫైల్డ్ ఇన్ అప్పలేట్ కోర్ట్ ఆర్ హైకోర్టు. ఓకే. అప్లికేషన్ ఫర్ కేవియట్ 148A సిపిసి రూల్స్ ప్రివెంట్స్ ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అగెన్స్ట్ కేవియేటర్ వితౌట్ నోటీస్. కేవియట్ అంటే హెచ్చరిక, చాటింపు అలాగా, అంటే వాళ్ళకి ముందు నోటీస్ ఇవ్వడం. వ్యాలిడ్ ఫర్ 90 days, రెన్యూబుల్. ఇప్పుడు మనం ఒక కేవియట్ వేసాము, 90 days అయితే దాని లైఫ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా కొత్త కేవియట్ లాగా వేసుకోవాలి. పాతది ఏమి వ్యాలిడ్ రెన్యువల్ లాగా ఉండదు, కొత్త కేవియటే అవుతుంది మళ్ళా. సో ఫ్రెష్ కేవియట్ వేయాలి. అట్లా మేము కూడా ఒకటి వేస్తున్నాం అనమాట నెల్లూరులో. అది 90 days కాగానే ముందే వేసుకోవాలి. మనం 80 daysకే ఇంకోటి వేసుకుంటూ ఉండాలి, మళ్ళీ నంబరింగ్ సరే 10 రోజులు అవుతుంది కదా అలాగా. ఓకే. అప్లికేషన్ ఫర్ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. విట్నెస్ని ఎగ్జామినేషన్ చేయడానికి ఆర్డర్ 26 ప్రకారం రూల్స్ 1 to 4 ఎవిడెన్స్ యాక్ట్. ఎగ్జామిన్ విట్నెసెస్ హూ ఈజ్ అనేబుల్ టు అటెండ్ ద కోర్టు. కోర్టుకు రాలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అటెండ్ చేయడానికి, ఏజ్డ్ పర్సన్స్, సిక్ పర్సన్స్ ఉంటే. లోకల్ కమిషనర్ రికార్డ్స్ డిపోజిషన్. డిపోజిషన్ రికార్డ్, డిపోజిషన్ అంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్ డిపోజిషన్స్. తర్వాత అప్లికేషన్ ఫర్ రీఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్. సమన్స్ మళ్ళీ రీఇష్యూ చేయడానికి, సమన్స్ ఒకసారి ఇస్తారు, అది అందుకోరో ఏదో జరుగుతుంది, అప్పుడు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆర్డర్ 5 రూల్ 9 and 20 ప్రకారం రీఇష్యూ అవుతుంది. సిపిసి అండ్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి. వెన్ సర్వీస్ ఆఫ్ సమన్స్ ఫెయిల్స్ ఆర్ నీడ్ సబ్స్టిట్యూటెడ్ సర్వీస్. సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ అంటే తెలుసా? మనము న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తాము, అది కూడా పార్ట్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ సర్వీస్. ఇంకా అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఆ, అతను డిఫెండెంట్ ఉన్న డిస్ట్రిక్ట్లో పేపర్లో పడేటట్టు, వన్ వన్ ఆఫ్ ద లీడింగ్ పేపర్లో పడేటట్టు చేయాలి. దానికి కోర్టుకి ముందు పిటిషన్ వేసుకోవాలి, సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ వేస్తామని. ఓకే. సబ్స్టిట్యూటెడ్ సర్వీస్కి మనం వేసుకున్నాక కోర్టు పర్మిషన్ ఇస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఇస్తుంది. జనరల్గా 1 month, 4 weeks, 1.5 month టైం ఇస్తారు. ఎందుకంటే సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ ఇచ్చినప్పుడు పేపర్ పబ్లికేషన్కి తర్వాత మినిమం టైం ఉండాలి నెక్స్ట్ వాయిదాకి. కొన్ని కోర్టులు, కన్జ్యూమర్ కోర్ట్ అయితే 2 weeks, 15 days అలా టైం ఇస్తున్నారు. ఓకే. సో సార్ మనకి ఇప్పుడు జనరల్గా వాళ్ళు 4 weeks టైం ఇస్తారు, 3 to 4 weeks, 15 daysలో పబ్లిషింగ్ డేట్ నుంచి 15 daysలో తర్వాత నెక్స్ట్ వాయిదా ఉండాలి కన్జ్యూమర్కి. అయితే వేరే సివిల్ కేసుల్లో అయితే జనరల్గా 3 weeks, 4 weeks అయితే ఇస్తారు, దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఫెండెంట్స్ కానీ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో, మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నప్పుడు అప్పుడు తలనొప్పి వస్తుంది, అన్ని దగ్గరలో పబ్లిష్ చేయాలి. ఇప్పుడు మేము ఒక కన్జ్యూమర్ కేసు చూస్తే, ఒక అతను హైదరాబాద్లో ఉన్నాడు, ఒక ఆయన పూణేలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ, నాసిక్లో, పూణేలో ఉన్నారు. వాళ్ళకి వచ్చేటట్టు మనం అక్కడ డిస్ట్రిక్ట్ పేపర్ ఎత్తుక్కొని, అక్కడ పేపర్ ఎత్తుక్కొని ఆ డైలీలో వచ్చేటట్టు చేయాలి. వేరే స్టేట్ అయినప్పుడు తలనొప్పి ఉంటుంది, అక్కడ ఏ పేపర్ ఉందో కూడా మనకు తెలియదు, అవన్నీ ముందు రెడీ అయి ఉండాలి. ఓకే. నీడ్స్ అన్ అఫిడవిట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్. అఫిడవిట్ కావాలి దీనికి కూడా. పిటిషన్ ఫర్ విత్డ్రావల్ ఆర్ కాంప్రమైజ్ ఆఫ్ సూట్. మనము సూట్ విత్డ్రావల్ చేసుకోవచ్చు, లేదంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ 23 రూల్ 1 to 3 ఉంది. కాంట్రాక్ట్ యాక్ట్ కూడా ఉంటుంది కాంప్రమైజ్ అయినప్పుడు. ప్లెయింటిఫ్ మే విత్డ్రా సూట్ ఆర్ కాంప్రమైజ్ విత్ డిఫెండెంట్. కాంప్రమైజ్ మస్ట్ బి లాఫుల్ అండ్ ఇన్ రైటింగ్. కాంప్రమైజ్ ఎప్పుడు కూడా కోర్టు బయట చేసుకోకూడదు. బయట ఏదైనా అగ్రిమెంట్ రాసుకొని అది జాయింట్గా ఇద్దరు ఫైల్ చేసుకోవాలి. కోర్టు బయట చేసుకున్న కాంప్రమైజులకి వ్యాలిడిటీ లేదు, అందులో పోలీస్ స్టేషన్లో చేసుకున్న కాంప్రమైజులకి అస్సలు వ్యాలిడిటీ లేదు.
మన వాళ్ళందరూ చెప్తుంటారు మా డిఎస్పి దగ్గర కూర్చొని అంతా అగ్రిమెంట్ రాసుకున్నామండి, సిఐ దగ్గర కూర్చొని రాసుకున్నామండి, గొప్పగా చెప్తుంటారు. ఎంత పెద్ద ఆఫీసర్ అయితే అంత గొప్ప అని. పోలీసుల దగ్గర రాసుకున్న వాటికి జీరో వాల్యూ ఉంటుంది కోర్టుకి వెళ్తే. అదర్ పార్టీ వెళ్ళి నన్ను పోలీసుల దగ్గర కూర్చోబెట్టి భయపెట్టి రాయించారని అంటారు, అది సరిపోయింది. దట్ విల్ బి డిస్మిస్డ్. దట్ దట్ విల్ బి అన్నల్డ్ అనమాట, మీ అగ్రిమెంట్ జీరో అయిపోతుంది. అందువల్ల కూడా ఎప్పుడు పోలీసుల దగ్గర అగ్రిమెంట్లు రాసుకోకూడదు. వేరే ఇంకెవరైనా న్యూట్రల్ పర్సన్ పెద్ద మనుషుల దగ్గర రాసుకోవాలి. వాళ్ళ ఊళ్ళో పర్సన్స్ కానీ రిలేటివ్స్ ఎవరి దగ్గరైనా. ఇలా అంటే కోర్టులో చేసుకోవడమే బెస్ట్. రన్నింగ్ కేసెస్ అయితే అసలు బెస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు లోక్ అదాలత్ ఉంది కదా, లోక్ అదాలత్కి రెఫర్ చేయమనాలి. లోక్ అదాలత్కి రెఫర్ చేస్తే వాళ్ళు ఏదో డేట్ ఇస్తారు, ఆ డేట్లో లోక్ అదాలత్ ముందు మీ కాంప్రమైజ్ పిటిషన్ వేసుకుంటే ఇద్దరు రెండు పక్షాలు ఒప్పుకుంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అయినా కానీ సివిల్ కేసులు అయినా కానీ లోక్ అదాలత్లు అయిపోద్ది. లోక్ అదాలత్లు అయిపోయాక ఇంకా వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి లేదు, ఏ పార్టీ కూడా. ఎందుకంటే అది కాంప్రమైజ్ అయ్యి చేశారు కదా. అందుకని ఎప్పుడు కూడా కాంప్రమైజ్ షుడ్ బి ఎంకరేజ్డ్ విత్ ఇన్ ద కోర్ట్. కోర్టు నాలెడ్జ్ అయిన కాంప్రమైజ్కి వాల్యూ ఎక్కువ, కోర్టు బయట చేసిన దానికి వాల్యూ తక్కువ. భయపెట్టి చేయించారు అని ఏదో ఒకటి చెప్తారు తర్వాత. వాళ్ళ అంటే వాళ్ళకి అది ఇన్కన్వీనియంట్ అయింది అనుకోండి, అప్పుడు కోర్టులో చేసుకోవడం బెటర్ ఉంటుంది. అప్లికేషన్ అంటే సెక్షన్ 151 ఇన్హెరెంట్ పవర్స్. ఇంకా మనకి ఏది వేరే సెక్షన్ ఏది లేదు, ఏదో ప్రాబ్లం అయింది అప్పుడు ఇంక 151 కింద అన్నీ వెళ్ళిపోతాయి. జనరల్ పవర్ ఇది, కోర్టుకున్న పవర్. ఫర్ జస్టిస్ వేర్ సిపిసి ల్యాక్ స్పెసిఫిక్ ప్రొవిజన్. సిపిసిలు అన్నీ ఊహించి పెట్టలేరు కదా, ఇలా అయితే అలా ఆ సెక్షన్, ఇలా అయితే ఈ సెక్షన్, ఇలా అయితే ఆర్డర్ అని. కొన్ని మిస్ అవుతాయి ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు, ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. అప్పుడు 151 కింద జనరల్ పవర్ కోర్టుకి ఇచ్చారు. కెన్ నాట్ ఓవర్ రైడ్ ఎక్స్ప్రెస్ ప్రొవిజన్స్. 151 కింద పవర్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. 151 కింద ఇచ్చిన పవరు ప్రీవియస్ సెక్షన్స్ ఆర్డర్స్లో స్పెసిఫిక్గా ఇచ్చిన వాటికి అగనిస్ట్గా వెళ్ళడానికి లేదు. ఇట్ కెనాట్ నాకు 151 పవర్ ఉందని జడ్జి ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇవ్వడానికి లేదు. ఎగ్జిస్టింగ్ సెక్షన్స్ని, ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ లా అని వైలేట్ చేయడానికి లేదు. కెన్ నాట్ ఓవర్ రైడ్ ఎక్స్ప్రెస్ ప్రొవిజన్స్. ఎక్స్ప్రెస్ ప్రొవిజన్స్ ఎక్కడ లేవో అప్పుడు వెన్ లా ఈజ్ సైలెంట్ అప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే టు మేక్ జస్టిస్, న్యాయం చేయడానికి అప్పుడు వాళ్ళు తీర్పు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కొంత నోట్స్ ఉంది. మోస్ట్ సివిల్ ప్లీడింగ్స్ ఆర్ గవర్న్డ్ బై సిపిసి ఆర్డర్ 6/23 అండ్ ప్రొసీజరల్ రూల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ హైకోర్ట్స్. కోర్టు కూడా ప్రొసీజరల్ రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్లో అవి కూడా చూసుకోవాలి. అఫిడవిట్స్ ఆర్ మ్యాండేటరీ విత్ ఇంటరిమ్ ఆర్ ఇంటర్లక్యూటర్ అప్లికేషన్స్. కోర్ట్ ఫీ లిమిటేషన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫన్ ఇంటర్సెక్ట్ విత్ దీస్ ప్లీడింగ్స్. స్పెషల్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ ఏపీ, తమిళనాడు ఆల్సో గవర్న్ ఫ్రమ్ ఫైలింగ్. ఇది అవుట్లైన్గా సిపిసిలో మన ప్లీడింగ్స్ వరకు. మనం వేసే ప్లీడింగ్స్ పిటిషన్స్ వేస్తాం కదా, అంతవరకు మాత్రమే, టోటల్ సిపిసి కాదు. సో ఇది మీకు ప్రాక్టీస్లో కూడా పనికొస్తుందని అలా తయారు చేశాను. అది దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాం, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఫ్యామిలీలా చూద్దాం. ఇంకో 20 మినిట్సే ఉంటుంది అందుకని. ఓకే, ఫ్యామిలీలా చూస్తాను నెక్స్ట్.